సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మజాకా సినిమా. ఈ సినిమా ఫిబ్రవరి 26, 2025న థియేటర్లో విడుదలైంది. ఇప్పుడు G5 ఓటీటీ ప్లాట్ఫామ్పై స్ట్రీమింగ్ అవుతుంది. త్రినాథరావు నక్కిన గతంలో హలుగురు, ప్రేమ కోసమేర సినిమాని దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు ఈ సినిమాని దర్శకత్వం వహించాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం తండ్రి కొడుకుల అనుబంధం మరియు వారి యొక్క ప్రేమ కథల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా కథ విషయానికి వస్తే, కృష్ణ, సందీప్ కిషన్, రమణ, రావు రమేష్ తండ్రి కొడుకులు. కృష్ణ పుట్టినప్పుడే తల్లి చనిపోవడంతో ఇంట్లో వీరిద్దరే ఉంటారు. వీళ్ళ ఇంట్లోకి ఒక అమ్మాయి రావాలని, ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉండాలని అనుకుంటారు. కృష్ణకు సంబంధాలు ట్రై చేస్తుంటే ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఆడుతో లేని ఇంటికి పిల్లనివ్వని అంటూ ఉంటారు. రమణకి పెళ్ళైతే కృష్ణకు సంబంధాలు వస్తాయని అందరూ చెప్తారు. అదే సమయంలో రమణ యశోద అలియాస్ అనస అంబానీని చూసి ప్రేమిస్తాడు. కృష్ణ కూడా మీరా అలియాస్ రీతూ చౌదరి ప్రేమలో పడతాడు. రీతూ చౌదరి మరియు అనస అంబానీ కూడా వీళ్ళని ప్రేమిస్తారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్. రీతూ చౌదరి అనస అంబానీకి మేనకోడలు అవుతుంది. రీతూ చౌదరికి అనస అంటే కోపం. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే ఒక ఇంటికి వెళ్ళాలని, అది కుదరదని, వారు ఒకరంటే ఒకరికి పడదని రీతూ చౌదరి నాన్న, అనస అంబానీ అన్నయ్య అయినటువంటి మురళీ శర్మ చెబుతాడు. అప్పుడు సందీప్ కిషన్ మరియు రావు రమేష్ రీతూ చౌదరి మరియు అనస అంబానీని కలపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ కారణం ఏమిటి? వాళ్ళిద్దరూ ఈ ఇద్దరిని కలిపారా లేదా? ఇంకా అనసు పెళ్లి చేసుకోకపోవడం కారణం ఏమిటి? రావు రమేష్, అనస అంబానీ, సందీప్ కిషన్ మరియు రీతూ చౌదరి పెళ్లి చేసుకుంటారా లేదా అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్: నటీనటుల ప్రదర్శన. సందీప్ కిషన్ మరియు రావు రమేష్ మధ్య కెమిస్ట్రీ బాగా పనిచేసింది. రావు రమేష్ తన హాస్యంతో ప్రేక్షకులు ఆకట్టుకున్నారు. హాస్యం: మొదటి భాగంలో హాస్య సన్నివేశాలు బాగా పనిచేశాయి. ముఖ్యంగా హైపరాది, శ్రీనివాస్ రెడ్డి వంటి నటుల కామెడీ టైమింగ్ బాగున్నాయి. సంగీతం: లియానా జేమ్స్ అందించిన పాటలు కథకు అనుగుణంగా ఉన్నాయి. ఈ సినిమాకి మైనస్ పాయింట్లు: రెండో భాగం. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కథ నెమ్మదించిపోవడం, కొంతవరకు ఆసక్తి తగ్గించడం జరిగింది. కథలో కొత్తదనం లేకపోవడం, కొన్ని సన్నివేశాలు రిపీట్ అవ్వడం వల్ల సినిమా ప్రెడిక్టబుల్గా మారింది. ఎమోషనల్ కనెక్షన్: తండ్రి కొడుకుల అనుబంధంపై దృష్టి పెట్టినప్పటికీ ఆ భావోద్వేగాల్ని పూర్తిగా ప్రదర్శించడంలో సినిమా కొంతవరకు విఫలమైంది. విశ్లేషణ: మజాకా సినిమా కుటుంబ ప్రేక్షకులను సరదాగా ఒక్కసారి చూడదగిన వినోదాన్ని అందిస్తుంది. హాస్యంతో పాటు తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూపించడంలో సినిమా ప్రయత్నించింది. అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో మరియు రెండో భాగంలో కథ నెమ్మదించడం వంటి అంశాల వల్ల సినిమాపై ప్రభావం చూపించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.